మీ ఇంట్లో కాపురాలు చేసేవాళ్ళు కాదు, మీరు భోజనం చేసేవాళ్ళు కాదు, మేము వచ్చాక మీరు కడుపు నిండా తింటున్నారు, అవునా కాదా తమ్ముళ్ళు అనగానే అవునని చప్పట్లు కొడుతుంటారు కొంతమంది. అలా నడిచిపోతుంది. అవును, అదే జరుగుద్దేమో. డిఎస్సి విషయంలో భయపడిందా ప్రభుత్వం, లేదంటే నిజంగా వాళ్ళ లోపాలను ఎత్తి చూపడంలో వైసీపీ సక్సెస్ అయిందా? అందుకే ఇప్పుడు వాళ్ళ మీద కేసులు కూడా పెట్టమన్నారట నిన్న చంద్రబాబు నాయుడు గారు. ఎలా ఆయన బెదిరిస్తుంటారు సహజంగా, ఎందుకంటే అప్పుడు గొడవ ఉండదన్న ఉద్దేశంతో. ఇంకోటి ఏంటంటే అప్పుడు పబ్లిక్ కూడా నమ్ముతారు అన్నటువంటి ఉద్దేశంతో. ఒకటి బేసిక్గా డిఎస్సిలో అవకతవకలు జరిగినాయా లేదా అని నేను సర్టిఫికెట్ ఇవ్వను, కానీ సందేహాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం కాకపోతే ఇంకెవరికి? అవును. ఇప్పుడు ఈయన గనక ప్రధానమంత్రి అయి ఉంటే అసలు ఆ నీటి గొడవే ఉండేది కాదేమో. అంటే విక్టిమ్స్ కనబడుతున్నారు కదా సార్ అక్కడ. అక్కడ కూడా విక్టిమే కదా నీటు సిబిఎస్ఈలో. నేననే పాయింట్ ఏంటంటే ఈయన గనక ప్రధానమంత్రిని చేస్తే రివర్స్ డైలాగ్ వేస్తారు ఈయన. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీట్లో ప్రధానమంత్రికి ఏం సంబంధం, మంత్రికి ఏం సంబంధం? ఎవడో కింద, అది కూడా ప్రభుత్వమే పసిగట్టింది, బీజేపీ పాలిత రాష్ట్రం వాళ్ళే పసిగట్టారు. ఎట్లా ఒక చోటన ఒక మాస్టర్ గారు వచ్చి చెప్పారు, ఇదిగో ఆయన ఎవరో ఇచ్చినవి అన్నీ చూసినట్టుందండి, ఇదే వచ్చినాయి సేమ్ వచ్చినాయి అండి, ఇంపార్టెంట్ అని చెప్పినాయి అని. అదే చంద్రబాబు గారు ఉండుంటే ఏం చేస్తారు? కాళ్ళు ఎరగదంతానట్టండి ఈ ముఖ్యమైన ప్రశ్నలు చెప్తున్న వాటి మాట్లాడతావా, పంచాయత్ నాశనం చేద్దాం